ఆగండి 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 ఆగండి. ఈమెను తీసుకెళ్లి చీకటి గృహంలో బంధించండి. ఈమె తన మిగిలిన జీవితాన్ని ఆ 4 గోడల మధ్య గడపాలి. మీరు తప్పు చేస్తున్నారు రాణా గారు. పథకం వేసింది పెదరాణి అమ్మగారే. మీరు వారి చేతిలో పావుని మాత్రమే. ఆ ముసల్ది మిమ్మల్ని వదిలిపెట్టదు, చంపేస్తుంది మిమ్మల్ని. ఆ దేవత ఇప్పుడే అగ్ని పరీక్షతో తనేమిటో నిరూపించుకుంది. నీలాంటి వాళ్ల నిందారోపణలు ఆ అగ్నిలో కాలి బూడిదైపోయాయి. నిజంగా ఆమె నాటకాలు ఆడుతుంది. పెదరాణి అమ్మ మాకు భగవంతుడితో సమానురాలు. అలాంటిది నువ్వు వారినే వేలెత్తి చూపుతున్నావా? ఇక్కడే ఉంటే మేమేమైనా హతమార్చేస్తాం. తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి. రాణాగారు, పాదాలు బాగా కాలిపోయాయి కదా. పెద్దరాణి అమ్మ కొన్ని రోజుల దాకా నడవలేకపోవచ్చు. పదండి. రాణాగారు, మీరు నాకు చక్కటి గుణపాఠం చెప్పారు. మిమ్మల్ని ఎంతగా అభిమానించాను. మీరు దాని మాటలు విన్న మమ్మల్ని మీకెలా ఉంది? నువ్వు చెప్పావు కదూ ఆట ముగిసిపోయిందని. మేం గెలిచేటంత వరకు ఆట పూర్తి కాదని గుర్తుంచుకో గాయత్రి. పెదరాణి అమ్మా, ఎలా ఉంది ఇప్పుడు? మీరలా మంటల్లో ఎందుకు? మీ కళ్ళలో అనుమానం చూడగానే మేం కాలి దగ్ధమైపోయాం. బూడిద కావడం ఒక్కటే మిగిలింది, కానీ అలా జరగలేదు. పెదరాణి అమ్మ, మమ్మల్ని క్షమించండి. ఆ భగవంతుడే వచ్చి మీ మీద ఆరోపణ చేసినా అప్పటికీ మేము నమ్మలేం. మమ్మల్ని క్షమించండి. స్వర్ణలేఖ, చిన్నరాణి గారు, రాణి గాయత్రి, మీరు ముగ్గురు మాతో పాటు మిల్వాన్లో పూజకి బయలుదేరండి. ఈరోజు సుమంగళులందరూ ఒకే రకం చీర కట్టుకుని ఈ పూజను నిర్వహిస్తారు. అలాగే సింధూరంతో హోలీ ఆడతారు. ఎప్పుడో ఒక రాణి చేసిన పొరపాటు కారణంగా ఆ బావిలో పడి ఒక వ్యక్తి చనిపోయాడని పెద్దలు చెప్తారు. అందుకే ప్రతి సంవత్సరం ఆమీర్ కోట్కి రాణి అయిన వారు ఆ బావికి పూజ చేస్తారు. దానివల్ల ఆమీర్ కోట్కి అలాగే రాజ పరివారానికి దాని నుండి రక్షణ లభిస్తుంది. మీరేం చింతించకండి రాజమాత, ఇప్పుడు ఏ అశుభం జరగదులేండి. ఇంట్లో సాక్షాత్తు దేవతలాంటి కోడలున్నప్పుడు ఇక్కడ సంకటాలకి తావే ఉండదు. ఏం గాయత్రి? అవును పెద్దరాణి అమ్మ, కొత్త కష్టాల సంగతి అటుంచండి. ఈ మహల్ను పట్టిపీడిస్తున్న పురాతనమైన కష్టాల నీడల్ని కూడా నేను మటుమాయం చేసేస్తాను.
ఆ నీడలు బెదిరించే ప్రయత్నం చేయొచ్చు, కానీ వాటి ప్రయత్నాలు ఫలించు. అదేగాక వైతరిణి బావి పూజ దగ్గరికి మీరు రాకపోతే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది. మీరొస్తారు కదా? కానీ పెదరాణి అమ్మ ఆరోగ్యం ఇంకా. కొత్త కోడలికి మొదటి పూజ కదా, దానికి మేం రాకుండా ఎలా ఉండగలం? లేదంటే మా కోడళ్ళకి ఆశీర్వాదం ఎలా అందిస్తాం మేము? అంతేగా గాయత్రి. చూడు గాయత్రి, నువ్వింకా చిన్న పిల్లవి, అర్థమైంది కదూ? అదేమిటి గాయత్రి? చిన్నరాణి గారు ఎక్కడున్నారు? కోకిల వేరే ఊరు వెళ్ళింది. వారసుడు పుట్టాలని నోము నోచుకోవటానికి రామ్గఢ్ వెళ్ళారు. 2 రోజుల్లో వచ్చేస్తారు. కానీ చినరాజావారి మొహం ఎందుకలా ఉంది? ఏం జరిగింది? అమ్మతో మేము ఒకసారి మాట్లాడాలి. మాకు మా మహల్లోని ఈ విధంగా అవమానం జరుగుతుంటే భరించలేము. ఈ మహల్లో జరుగుతున్నవన్నీ మీ భవిష్యత్తు కోసమే జరుగుతున్నాయి లక్షరాజ్. భవిష్యత్తు కోసమా? భవిష్యత్తు కోసం మేము మా వర్తమానాన్ని నాశనం చేసుకోలేము రాజావారు. ఇక ఈ అవమానం మేము ఎంత మాత్రం సహించలేము. స్వర్ణలేఖ మా భార్య. మేము ఆవిడ్ని ఈ విధంగా వేరొక పురుషుడితో ఉండడం చూస్తూ ఊరుకోలేము. భర్తగా మీలో మగసిరి ఉండుంటే వేరే పురుషుడి అవసరమే వచ్చుండేది కాదు లక్షరాజ్. మాకు లక్ష్యాన్ని సాధించడమే ముఖ్యం. అందుకోసం మేము ఎన్ని అడ్డదారులు తొక్కడానికైనా సిద్ధం. మీకు నయం అయిపోతుంది. చూడండి రాజపతి.